నా ప్రియమైన స్నేహితులారా, నాగపంచమి నాడు పాములకు పాలు ఎందుకు పోస్తారు? ఈ సంప్రదాయం వెనుక ఉన్న మహాభారతంలోని ఒక అద్భుతమైన కథ మీకు తెలుసా? జనమేజయుడి సర్పయాగం. తక్షకుడు ఆస్తికుడు. ఈ రోజు మనం ఆ పవిత్రమైన కథలోకి ప్రయాణిద్దాం. హస్తినాపురంలో పాండవుల వంశంలో పరీక్షిత్తు అనే గొప్ప రాజు పరిపాలించేవాడు. అతను న్యాయవంతుడు, ధర్మాత్ముడు మరియు ప్రజలచే ప్రేమించబడే రాజు. ఒకరోజు వేట కోసం అడవికి వెళ్ళాడు. అడవిలో చాలా దూరం వెళ్ళి అలసిపోయాడు. దాహంతో బాధపడుతూ ఒక ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ శామీకుడు అనే మహర్షి తపస్సులో మునిగిపోయి ఉన్నాడు. పరీక్షిత్తు నీరు అడిగాడు, కాని మౌనవ్రతంలో ఉన్న ఋషి జవాబు ఇవ్వలేదు. కోపంతో పరీక్షిత్తు ఒక చచ్చిన పామును తీసుకుని ఋషి మెడలో వేశాడు. ఈ అవమానం చూసిన ఋషి కుమారుడు శృంగి కోపంతో శాపం ఇచ్చాడు. ఈ రాజును 7 రోజుల్లో తక్షకనాగుడు కాటువేసి చంపుతాడు. పరీక్షిత్తు తన తప్పు తెలుసుకుని శాపం విని భయపడ్డాడు. అతను 7 రోజుల పాటు ఒక ఎత్తైన భవనంలో దాక్కున్నాడు. చుట్టూ కాపలాదారులను ఉంచాడు. ఆహారం, నీరు అన్నీ పరీక్షించి తీసుకునేవాడు. 7వ రోజు ఒక బ్రాహ్మణుడి వేషంలో తక్షకనాగుడు వచ్చాడు. అతను రాజుకు అందమైన పండ్లను కానుకగా తెచ్చాడు. రాజు భయంతో పండ్లను పరీక్షించాడు. ఎటువంటి పాములు కనిపించలేదు. పరీక్షిత్తు ఒక పండును తీసుకుని కోశాడు. లోపల నుండి చిన్న పురుగు వచ్చింది. చూడండి, ఇది కేవలం పురుగు మాత్రమే అని నవ్వుతూ చెప్పాడు. అయితే ఆ పురుగు అకస్మాత్తుగా తక్షకనాగుడిగా మారి రాజును కాటువేసింది. క్షణాల్లో పరీక్షిత్తు మృతుడయ్యాడు. పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు తండ్రి మరణవార్త విని దిగ్భ్రాంతి చెందాడు. కోపంతో వణుకుతూ ప్రతిజ్ఞ చేశాడు, నా తండ్రిని చంపిన తక్షకుడికి మాత్రమే కాదు, లోకంలోని అన్ని పాములను నేను ప్రతీకారం తీర్చుకుంటాను. అతను పెద్ద సర్పయాగం ఆరంభించాలని నిర్ణయించుకున్నాడు. ఈ యాగంలో లోకంలోని అన్ని పాములను దహనం చేయాలని అనుకున్నాడు. జనమేజయుడు గొప్ప విద్వాంసులను, యాజకులను పిలిచాడు. వారు చెప్పారు, రాజా, ఇది చాలా శక్తివంతమైన యాగం. ఒకసారి మొదలుపెట్టిన తర్వాత ఆపడం కష్టం. మీరు ఖచ్చితంగా ఆలోచించండి. కాని జనమేజయుడు తన నిర్ణయంలో స్థిరంగా ఉన్నాడు. యాగం మొదలైంది. యాగగుండంలో అగ్ని మండుతూ, మంత్రాలు ధ్వనిస్తూ ఉండగా లోకంలోని పాములు ఒకదాని తర్వాత ఒకటి యాగగుండంలో వచ్చి దహనమవుతున్నాయి. చిన్న పాములు, పెద్ద పాములు, విషపు పాములు, విషం లేని పాములు అన్నీ యాగాగ్నిలో పడిపోతున్నాయి. లోకంలో పాములన్నీ భయంతో వణుకుతున్నాయి. వాసుకి, కార్కోటకుడు, పద్మనాభుడు వంటి గొప్ప నాగరాజులు కూడా యాగాగ్నికి లాగబడుతున్నారు. తక్షకుడు మాత్రం బ్రహ్మలోకంలో దాక్కున్నాడు. అక్కడ యాగాగ్ని అందలేదు కాబట్టి అతను సురక్షితంగా ఉన్నాడు. పాముల రాజు వాసుకి తన సోదరి జరత్కారువు దగ్గరకు వెళ్ళాడు. ఆమెకు జరత్కారుడు అనే కుమారుడు ఉన్నాడు. అక్క, మా కుటుంబం నాశనం అవుతోంది. నీ కుమారుడు మాత్రమే మనలను రక్షించగలడు అని వేడుకున్నాడు. జరత్కారుడు గొప్ప తపశ్శక్తి గల యువ బ్రాహ్మణుడు. అతనికి ఆస్తికుడు అనే కుమారుడు జన్మించాడు. ఈ బాలుడు చిన్న వయసులోనే గొప్ప విద్వాంసుడు అయ్యాడు. వాసుకి ఆస్తికుడి దగ్గరకు వెళ్లి వేడుకున్నాడు, కుమారా, నువ్వు మా వంశాన్ని రక్షించగలవు. జనమేజయుడి యాగాన్ని ఆపగలవు. ఆస్తికుడు అన్నాడు, మామయ్య, నేను ప్రయత్నిస్తాను. కాని ఒక షరతు ఉంది. నేను యాగస్థలంలోకి వెళ్లిన తర్వాత నా మాటలను వినాలని రాజును ఒప్పించాలి. ఆస్తికుడు జనమేజయుడి యాగస్థలానికి చేరుకున్నాడు. అక్కడ భయంకరమైన దృశ్యం కనిపించింది. యాగాగ్ని భీకరంగా మంటలు మండుతుంది. ఎన్నో పాములు దహనమవుతున్నాయి. గాలిలో కాలిన మాంసం వాసన వ్యాపించింది. రాజసభలో జనమేజయుడు సింహాసనంపై కూర్చున్నాడు. చుట్టూ యాజకులు, మంత్రులు, విద్వాంసులు ఉన్నారు. కాపలాదారులు ఆస్తికుడిని లోపలికి రానీయలేదు. నేను రాజును కలవాలి. చాలా ముఖ్యమైన విషయం ఉంది అని చెప్పాడు. యాగం జరుగుతుంది. ఎవరూ రాజును ఇబ్బంది పెట్టకూడదు అని కాపలాదారులు అన్నారు. ఆస్తికుడు ఒక ఉపాయం చేశాడు. అతను బిగ్గరగా స్తుతించడం మొదలుపెట్టాడు, జయ జనమేజయ.
యుగయుగాలుగా గుర్తుండిపోయే ఈ మహాయాగాన్ని చేస్తున్న గొప్ప రాజువు నువ్వు. పాండవుల వంశంలో జన్మించిన వీరుడవు, న్యాయవంతుడవు, ధర్మరాజువు. ఈ స్తుతులు విని రాజు సంతోషించాడు. ఆ యువ బ్రాహ్మణుడిని లోపలికి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. ఆస్తికుడు లోపలికి వచ్చి రాజుకు నమస్కరించాడు. రాజా, మీ మహాయాగాన్ని చూసి ఆశ్చర్యం అనిపిస్తోంది. ఇంత శక్తివంతమైన యాగం ఇంతవరకు ఎవరూ చేయలేదు. జనమేజయుడు సంతోషించి అన్నాడు, బ్రాహ్మణ, నీకు ఏదైనా వరం కావాలంటే అడుగు, నేను తీర్చుస్తాను. ఆస్తికుడు ఎదురు చూస్తున్న అవకాశం ఇది. రాజా, నాకు ఒకే వరం కావాలి, ఈ యాగాన్ని ఆపండి. జనమేజయుడు షాక్ అయ్యాడు. ఎందుకు? నేను నా తండ్రికి న్యాయం చేస్తున్నాను. ఆస్తికుడు వివరించాడు. రాజా, మీ తండ్రిని చంపిన తక్షకుడికి శిక్ష అవసరం. కాని అన్ని పాములను చంపడం నిర్ణయం కాదు. అమాయకమైన పాములు కూడా చనిపోతున్నాయి. ప్రకృతిలో ప్రతి జీవికి దాని స్థానం ఉంది. అంతేకాక మీరు ఇప్పుడే వరం ఇస్తానని చెప్పారు. బ్రాహ్మణుడికి ఇచ్చిన మాట తిప్పుకోవడం రాజధర్మం కాదు. జనమేజయుడు గందరగోళంలో పడ్డాడు. ఒకవైపు తండ్రి ప్రతీకారం తీర్చుకోవాలని అనిపిస్తోంది. మరోవైపు బ్రాహ్మణుడికి ఇచ్చిన మాట కూడా తిప్పుకోలేకపోతున్నాడు. బ్రాహ్మణ, నేను మాట ఇచ్చాను నిజమే. కాని తక్షకుడు ఇంకా బ్రహ్మలోకంలో దాక్కున్నాడు. అతనికి శిక్ష ఎలా అవుతుంది అని అడిగాడు. ఆస్తికుడు అన్నాడు, రాజా, ప్రతీకారం కంటే క్షమే గొప్పది. మీ తండ్రి పరీక్షిత్తు కూడా మొదట తప్పు చేశాడు కదా. ఋషిని అవమానించాడు. కర్మకు ఫలితం వచ్చింది. యాజకులు, మంత్రులు రాజుతో మాట్లాడారు. రాజా, బ్రాహ్మణుడికి ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టాలి. అది రాజధర్మం. కాని కొందరు వ్యతిరేకించారు. ఈ యాగం సగంలో ఆపేస్తే దాని శక్తి నాశనమవుతుంది. రాజప్రతిష్టకు భంగం వస్తుంది. జనమేజయుడు చాలా ఆలోచించాడు. అతనికి తెలిసింది, వరం ఇచ్చిన మాట వెనక్కి తీసుకోలేడు. అప్పుడే ఆశ్చర్యం జరిగింది. యాగాగ్ని హఠాత్తుగా బలంగా మండింది. గాలిలో భయంకరమైన శబ్దం వినిపించింది. బ్రహ్మలోకం నుండి తక్షకుడు బలవంతంగా లాగబడుతున్నాడు. యాగశక్తి అంత ప్రబలంగా ఉంది, అతను కూడా దాని నుండి తప్పించుకోలేకపోతున్నాడు. రాజా, తక్షకుడు వస్తున్నాడు అని యాజకులు అరిచారు. జనమేజయుడు గొప్ప సంతోషం చెందాడు. చూడండి బ్రాహ్మణ, నా ప్రతీకారం పూర్తవుతోంది. ఆస్తికుడు వేగంగా అన్నాడు. రాజా, మీరు నాకు వరం ఇచ్చారు. ఈ యాగాన్ని ఆపండి. తక్షకుడికి క్షమాభిక్ష ఇవ్వండి. కాని అతడే నా తండ్రిని చంపాడు అని జనమేజయుడు అన్నాడు. అవును రాజా, కాని ప్రతీకారం కంటే న్యాయం గొప్పది. అతడికి మరణశిక్ష కంటే జీవితాంతం పశ్చాత్తాపంతో బ్రతకడం గొప్ప శిక్ష అని ఆస్తికుడు వివరించాడు. తక్షకుడు యాగకుండం దగ్గరకు వస్తున్నాడు. ఇంకో క్షణంలో అతను దహనమయ్యేవాడు. జనమేజయుడు తన అంతరాత్మలో పోరాటం జరుగుతున్నట్లు అనిపించింది. కోపం, ప్రతీకారం, న్యాయం, ధర్మం అన్నీ మనసులో కలవరపడుతున్నాయి. చివరికి అతను నిర్ణయం తీసుకున్నాడు. ఆపండి, యాగాన్ని ఆపండి అని బిగ్గరగా అరిచాడు. యాజకులు మంత్రాలు ఆపారు. యాగాగ్ని నెమ్మదిగా చల్లారింది. తక్షకుడు యాగగుండంలో పడకుండా రక్షించబడ్డాడు. తక్షకుడు భయంతో వణుకుతూ జనమేజయుడి దగ్గరకు వచ్చాడు. రాజా, నేను చేసిన తప్పుకు క్షమించండి. మీ తండ్రిని చంపడం పెద్ద పాపం. నేను జీవితాంతం ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తాను. జనమేజయుడు అన్నాడు. తక్షక, నేను నిన్ను చంపలేదు. కాని నువ్వు జీవితాంతం మానవులకు హాని చేయకూడదు. మంచి పనులు చేసి నీ పాపాన్ని కడుక్కోవాలి. ఆస్తికుడు అందరితో మాట్లాడాడు. రాజా, మీరు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ప్రతీకారం కంటే క్షమ గొప్పది. హింస కంటే అహింస శ్రేష్టం. తక్షక, నువ్వు కూడా నేర్చుకున్నావు. కోపంతో చేసిన చర్యలకు ఎంత భయంకరమైన పరిణామాలు వస్తాయో అర్థమైంది. అతను యాజకులతో అన్నాడు. ఈ యాగం ద్వారా మనం ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాం. శక్తిని దుర్వినియోగం చేయకూడదు. ప్రకృతిలో ప్రతి జీవికి దాని స్థానం ఉంది. జనమేజయుడు తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు.
అతను మంచి రాజుగా మారాడు. తండ్రి మరణం వల్ల కలిగిన కోపాన్ని వదిలించుకుని న్యాయంతో పాలించాడు. తక్షకుడు తన పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తూ మానవులకు హాని చేయకుండా జీవించాడు. అతను నాగలోకంలో మంచి పనులు చేయడం మొదలుపెట్టాడు. ఆస్తికుడు గొప్ప ఋషిగా ప్రసిద్ధి చెందాడు. అతని జ్ఞానం, వివేకం వల్ల అనేక జీవాలు రక్షించబడ్డాయి. యాగంలో మరణించిన పాములకు జనమేజయుడు ప్రాయశ్చిత్తం చేసి పూజలు నిర్వహించాడు. వాసుకి నాగరాజు కథ. సముద్ర మథనం సమయంలో దేవతలు మరియు రాక్షసులు మంథన రాయిగా మందర పర్వతాన్ని వాడారు. దానికి తాడుగా వాసుకి నాగరాజును వాడారు. ఈ మథనం వల్ల అమృతం, విషం రెండూ వచ్చాయి. వాసుకి చాలా కష్టపడ్డాడు, కాని ధైర్యంగా ఉండి దేవతలకు సహాయం చేశాడు. కృష్ణుడు మరియు కాళీయనాగుడు. యమునా నదిలో కాళీయనాగుడు నివసించేవాడు. అతని విషం వల్ల నదీ నీరు విషమయమై చేపలు చచ్చిపోయేవి. గోపాలురు కష్టపడేవారు. కృష్ణుడు కాళీయుడితో యుద్ధం చేసి అతని తలపై నృత్యం చేశాడు. చివరికి కాళీయుడు లొంగిపోయి సముద్రానికి వెళ్ళిపోయాడు. శేషనాగుడు, భూమిని తన తలపై మోసుకుని ఉండే శేషనాగుడు, విష్ణువుకు శయ్యగా ఉంటాడు. భూమి స్థిరత్వానికి కారకుడు. సందేశం: ఈ కథలన్నీ చెబుతున్నవి పాములు కూడా ప్రకృతిలో భాగం. వాటిని గౌరవించాలి. చెడును మంచితో జయించాలి. అన్ని జీవరాశుల పట్ల దయ చూపాలి. నాగుల పంచమి రోజు పాముల విగ్రహాలను పూజించి పాలు పోసి మంచి మనసుతో వాటిని గౌరవిస్తాము. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని తెలుగు కథల కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.